ఇప్పుడు నాన్నగారి ఆస్తులు ఏమన్నా ఉన్నాయనుకోండి, మీకు ఇయటంలో తప్పు లేదు. కానీ అవి నేను కూడా తీసుకోలేదు. మీరు వద్దనుకున్నా. ఎనీ రీజన్ అండి? నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా. ఓకే. కన్నారు, కష్టపడ్డారు, చాలా కష్టపడి చదివించారు. చదివించింది అది నా సంపాదన నాది కదా. ఎంతమంది అండి మూర్తి గారు మీరు? నలుగురు. నలుగురు. అక్క, అన్నయ్య, నేను, చెల్లి. ఓహో, ఓకే. సో సిబ్లింగ్స్ తీసుకుంటారు. నా ఫిలాసఫీ నాకు వద్దు అంతే. ఓకే. దీనికి కూడా ఇప్పుడు పుచ్చలపల్లి సుందరి గారు ఉన్నారండి. ఆయన నేను పుట్టడానికి ముందే నా పేరు ముందున్న పొలం, నా పేరు అనుకున్న కులం నాకు వద్దని వదిలేశాడు సమాజం కోసం. 100,000 ఎకరాలు సమాజానికి, పార్టీకి ఇచ్చేసాడు. వెనకాలను తోక ఉంటుంది కదా పేరులో, తీసేసాడు. పేరు వెనకన్న కులం, పేరు ముందున్న పొలం వద్దనుకున్నాడు. చాలామంది ఉన్నారు అలా, కొన్ని 100,000 మంది ఉన్నారు మహానుభావులు. ఏదో ఇన్స్పిరేషను ఏదో మనకెందుకు అంతే. ఓకే, ఓకే. సుందరయ్య గారు కొన్ని 1,000 ఎకరాలు ఇచ్చాడు పార్టీకి, సమాజానికి. పిల్లలు కూడా వద్దనుకున్నాడు. చాలా మంది ఉన్నారు అలా. ఓకే. అలాంటి అన్ని పార్టీల్లో ఉన్నారు. అన్ని పార్టీ సంచలనాలు కూడా మీరు నాట్ ఓన్లీ అంటే పొలిటికల్ కాకుండా కొన్ని సంచలనాలు ఉన్నాయండి మీరు. ఇప్పుడు వేణుస్వామి గారిది అదొక సంచలనం ఆ టైంలో. సో ఇట్లా ఒక ఛాలెంజింగ్ ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా మూర్తి గారు అంటే ఒక కాంట్రవర్షియల్ కేర్ ఆఫ్ అడ్రస్. అంటే మనం సమాజంలో ఆ రోజు జరుగుతున్న ఇష్యూస్ టేకప్ చేస్తామండి జర్నలిస్ట్గా. ఓకే. వేణుస్వామి గారి మీద నాకు వ్యతిరేకత ఏం లేదు. కాకపోతే వేణుస్వామి గారు ఆ రోజు క్లెయిమ్ చేసుకున్నది ఏంటంటే, ప్రధానమంత్రిని కలిశాను, ప్రధానమంత్రితో ఆయన దిగిన ఫోటో, సో ప్రధానమంత్రిని కలిశాను, ఆయన కూడా మాట్లాడారని క్లెయిమ్ చేసుకున్నారు. మేము కొంతమంది స్నేహితులు రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం సమాచారం తీసుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో సో అండ్ సో ఆస్ట్రాలజర్ కలిసారా, వాళ్ళు సమాచారం ఇచ్చారు, అసలు కలవలేదు. సో ఈ ఫోటో పబ్లిష్ చేసుకున్నారు కదా వేణుస్వామి గారు, ఈ ఫోటో ఎవరిది? అది మనకున్న టూల్స్ ద్వారా, గూగుల్ ద్వారా ఆ ఫోటోలు వెనక్కి వెళ్తే అది అస్సాం ముఖ్యమంత్రిది. ఓకే. సేమ్ ఫోటో, ఫేస్ మాత్రం మార్ఫింగ్. ఓకే, ఓకే. అందుకని అది ఆ రోజు ఛానల్లో కూర్చొని ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో వారి ద్వారా వేణుస్వామి గారు లైవ్లో కూర్చొని అడిగాను, ఇది మీద మీరు చేశారు. బాబు గోవింద్ గారు కూడా లైవ్లోకి వచ్చారు. కాదు అన్నారు ఆయన, ఏదో ఊరికే మేము పెట్టుకున్నాం అన్నారు. తప్పుడు క్లెయిమ్ కదా పిఎంతో. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సమాజంలో సెలబ్రిటీలు ఏదైనా యాడ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా మిగిలిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు. రైట్. సో అసలు సెలబ్రిటీలతో మీరు యాడ్ ఇప్పించేది అందుకు కదా ప్రచారం, మిగిలిన వాళ్ళంతా కూడా ఫాలో అవుతారు. ప్రధానమంత్రి కలిశారు వేణుస్వామి గారిని అంటే దేశంలో ఉన్న అందరూ ఆయన నమ్మకం పెట్టుకుంటారు. సో ఒక ప్రధానమంత్రిని ప్రచారానికి వాడడం కరెక్ట్ కాదనేది నా కన్సర్న్. నాకు వేణుస్వామి గారి వ్యతిరేకత ఏం లేదు, వారేమో నా శత్రువా. అందుకని నేను స్టోరీ చేసి, కౌశల్ ఆర్మీ అదో పెద్ద ఇష్యూ అవుతుంటుంది. బిగ్ బాస్కి వెళ్ళిన కౌశల్ గారు అంటే ఒక ఆర్మీ, అంటే ఆయన అభిమానులు అందరూ ఆయన కాంపిటీటర్ని, అంటే హౌస్లో ఉన్న మిగిలిన పోటీదారులని ఎవరో ఉన్నారు, నాకు గుర్తులేదు, తనీష్ ఎవరో హీరోలు చాలా మంది ఉన్నారు. అదే షోలో బాబు గోవింద్ గారు అందరూ ఉన్నట్టు గుర్తులేదు. సో అందరినీ బుల్లింగ్ చేశారు డిజిటల్ ఆర్మీ. అసలు మనుషుల్ని కనీసం ఒక మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అది కూడా లేకుండా కౌశల్ ఎలా అంటావా, కౌశల్ ఎలా అంటావా, మా అన్నని ఎలా అంటావా, మా అన్న ఎలా అంటావా, నీ బతికని అంటే వ్యక్తిగతంగా కుటుంబాల పరంగా భయంకరంగా బుల్లింగ్ చేశారు కొంతమంది కౌశల్ ఆర్మీ. అది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఒక దశలో అండమాల్ వాళ్ళు, స్టార్మా వాళ్ళు కూడా ఇంతమంది అభిమానులు ఓట్లేస్తున్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారేమో అని భయపడ్డారేమో కూడా వచ్చినాయి, మిగిలిన వాళ్ళు మాట్లాడారు. నాకు భయం లేదు. సో నేను రీసెర్చ్ చేశా. ఆయన 3 క్లెయిమ్స్ చేసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చి అభినందించారు. అది కూడా నేను రీసెర్చ్ చేశాను. ఫోన్ చేయలేదు. పిఎం ఎందుకు ఫోన్ చేస్తారు తెలుగు బిగ్ బాస్లో గెలిచిన వాళ్ళకి? కాదు కదా. రాంగ్ క్లెయిమ్ అది, రాంగ్ క్లెయిమ్ అది. సో అందుకని నేను లైవ్లో అడిగా, ఏ నెంబర్ నుంచి వచ్చింది సార్? ఈ నెంబర్ నుంచి వచ్చింది, నేను వేరే పనిలో ఉన్నాను, పిఎం గారు అభినందించాను. ఆ నెంబర్కి నేను లైవ్లో కాల్ చేశాను. కాల్ చేస్తే తెలుగు అబ్బాయి వచ్చిన జర్నలిస్టు, మనవాడే అంటే జర్నలిస్ట్. సో ఆంధ్రభవన్లో ఉంటుంటారు అప్పుడప్పుడు. ఆయన అడిగా, పిఎంఓనా చేస్తున్నావు నువ్వు అన్నా. పిఎంఓలో చేయడం కాదు, పిఎంఓలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. నువ్వు పిఎంఓనా అఫీషియల్గా? కాదు.
యాక్చువల్గా ఆయన అప్పుడు జేడీ శీలం గారి దగ్గర వాళ్ళ దగ్గర ఏదో పనిచేశారు. నాకు తెలుసు, లైవ్లో మాట్లాడా, తేలిపోయింది. పిఎంఓ చేయలేదు, వ్యక్తిగతంగా ఆయన చేశాడు. ఆయన కూడా పిఎంఓ ఆఫీసర్ కాదు. అలాగే 2-3 క్లైమ్స్ చేసుకున్నారు. అవి కరెక్ట్ కాదని ప్రూవ్ చేశారు. అందుకని నన్ను కాంట్రవర్సీ ఏదో ఆయన జీవితం నాశనం చేసిన ఆయన ఏదో అన్నారు. నేను ఎందుకు నాశనం చేస్తా ఒకళ్ళ జీవితాన్ని, నాకేం అవసరం కాదు కదా. అండ్ ఎక్కడో ఊర్లో దెయ్యాలు తిరుగుతున్నాయి, భూతాలు తిరుగుతున్నాయి, రాత్రిపూట అటు వెళ్తే జనాలు చచ్చిపోతున్నాను, ఊరంతా ఖాళీ చేసి ఏదో విస్తళ్ళలో రక్తపన్నం పెట్టి నిమ్మకాయలు మిర్చిలు పెట్టి చాలా చేశారు. నేను వెళ్ళి ఆ రక్తపన్నం తిని ఆ నిమ్మకాయ కోసుకొని షరబత్ తాగా. ఏదయ్యో నన్ను ఏం చేయలే. అలాంటివి చేశాను కాబట్టి నేనేదో ఇలాంటి నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేవాడినని, హేతువాదనని, నాస్తిక రకరకాల కాంట్రవర్సీస్ జరుగుతుంటాయి సార్. శ్రీరెడ్డి గారు అక్కడ కూర్చోవటానికి ప్రధాన కారణం మూర్తి గారే. అది తప్పు. ఆయన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళబడ్డాయి అని ఇట్లా కాదు కదా. నేను ఏదైనా జర్నలిజంలో స్టోరీ చేసాను, వాళ్ళకి డబ్బులు ఏమన్నా వాళ్ళు డబ్బులు తీసుకోను. ఓకే కాదు. ఇప్పుడు శ్రీరెడ్డి గారి గురించి ఎవరేం మాట్లాడి నేను చెప్తున్నా, నేను డబ్బులు ఇచ్చి ఆమెతో చేయించలేదు అండ్ నేను అసలు మాట్లాడలేదు. ఇంకొకటి కూడా, మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇప్పుడు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ అంజి గారు. మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్న మహా టీవీ వీడియోలు తీయండి, రైట్? ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా ఫిలిం ఛాంబర్. దానికంటే ముందు 1-2 days ముందు డిబేట్స్ జరుగుతున్నప్పుడు నాకు ఇలా అన్యాయం జరిగింది, నేను నిలదీస్తాను ఏదైనా చేసి అని అంటే లైవ్లో నేను కో ప్యానలిస్ట్ కరాటే కళ్యాణి గారు మందలించాం. అంటే ఇలా చేస్తాను కాదు, నేను ఏదో ఒకటి చేస్తాను, అది రెచ్చిపోతా అన్నప్పుడు ఏంటి అది అర్థం ఉందా మీరు చేసే పనులకి? అలా ప్రొవోక్ అయిపోకూడదు, అలాంటి ఇష్యూస్ చేయకూడదు, కూర్చొని మాట్లాడాలి, సమస్య సొల్యూషన్ ఉంటుంది. అలా ఎందుకు చేస్తాను? కరాటే కళ్యాణ్ గారు ఆమె మీద కేకలేసారు, నేను కూడా మందలించాను, అయింది కదా. తర్వాత మా ఊర్లో మా అమ్మకు ఒంట్లో బాలు, సడన్గా ఫోన్ వచ్చింది, కింద పడిపోయింది, ఏదో తగిలి తలకేదో తగిలి సంథింగ్ ఇష్యూ. నేను గబగబా ఊరు వెళ్ళిపోయా. నేను ఊర్లో లేను. ఆమె ఆ రోజు ఫిలిం ఛాంబర్లో కూర్చుంటే నేను ఊర్లో లేను. మా అమ్మ హాస్పిటల్లో ఉంటే అమ్మ పక్కన కూర్చున్నా. నాకు తెలియదు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నేను సోషల్ మీడియా చూసి ఫాలో అయ్యే సిచ్యువేషన్లో కూడా లేదు నా సిచ్యువేషన్. నేను అమ్మ దగ్గర ఉన్నా, అమ్మ హెల్త్ బాగాలేదు, ఊరు వెళ్ళా. నా ఊర్లో సిగ్నల్ కూడా సరిగ్గా లేదు, ఫోన్ కూడా వాడేం లేదు, నాకు తెలియదు. తర్వాత నేను 2 రోజుల తర్వాత వచ్చా, అప్పుడు అందరూ నన్ను అనడం మొదలెట్టారు. సో నేను అలా చేయనండి ఎప్పుడు కూడా. నేను అప్పుడు టేకప్ చేసిన ఇష్యూ కూడా కాజ్ అండి. మీరు చూస్తే దాని తరువాత చాలా కాలానికి మీటూ మూమెంట్ వచ్చింది. పెద్ద పెద్ద మంత్రులు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. చాలా పెద్ద పెద్ద జర్నలిస్టులు, ఎంజే అక్బర్ లాంటి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. మీటూ మూమెంట్ ఓన్లీ ఇండస్ట్రీలోనే కాదు సార్, సాఫ్ట్వేర్లో కానీ, మీడియాలోనే కానీ, ఈవెన్ పొలం పనులు చేసుకునే ఆడవాళ్ళని కానీ నేను చెప్పినట్టు వింటే నీకు ఉద్యోగం ఇస్తా, నీకు డబ్బులు ఇస్తా, నీకు పదవి ఇస్తా, నీకు ప్రమోషన్లు ఇస్తా, నీకు ఛాన్సెస్ ఇస్తా అంటే అది నీకున్న పొజిషన్ అబ్యూజ్ చేయడం, అది కరెక్ట్ కాదు. ఇద్దరు మేజర్లైన వ్యక్తులు పరస్పర అంగీకారంతో వారిద్దరి మధ్య ఎలాంటి ఇంటిమసీ ఉన్నా మూడో వ్యక్తికి సంబంధం లేదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా. మేజర్లైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఇంటిమసీ పరస్పర అంగీకారంతో నేనెవరిని అడగడానికి, నాకేం సంబంధం? కాకపోతే ఛాన్సెస్ ఇస్తాను అని ఎర చూపి, ఆశ చూపి, వ్యక్తిగతంగా లబ్ధి పొంది ఆ తర్వాత ఆమెని పక్కన పట్టేయడం, అది చీటింగ్. ఆ కాజ్కి నేను సపోర్ట్ చేశాను. శ్రీరెడ్డి గారికి వ్యక్తిగతంగా సపోర్ట్ కాదు. నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. ఆ రోజు శ్రీరెడ్డి గారు రేట్ చేసిన ఇష్యూకి నా మద్దతు ఉంది. అది లైవ్లోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. ఎవరైనా సరే, ఈవెన్ మీడియాలో కదా, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కదా, ఎక్కడైనా లేదు, పొలంలో పనిచేసే ఆడ వ్యవసాయ కూలీని, ఆ రైతు తరపు కౌలు రైతు, అక్కడున్న యజమాను, నాకు నువ్వు సహకరిస్తేనే నీకు కూలిస్తాను అన్నాడంటే అది మోసం, తప్పు. స్త్రీని ఆ రకంగా వాడుకోవడానికి నేను వ్యతిరేకం అంటున్నా. వారిద్దరి మధ్య అవగాహన ఉంటే నేను ఎవరినండి అడగడానికి, నాకేం సంబంధం? నేను ఆ ఇష్యూస్లో నేను ఇన్వాల్వ్ అవును. ఆ కాజ్కి నేను మద్దతు ఇచ్చాను. అంటే మీరు ఇచ్చిన
కాజ్ మంచి కోసం, బట్ అది చాలా డీవియేట్ అయ్యి రకరకాల అది మన చేతిలో ఉండదండి. ఇప్పుడు నేను కాజుకి మద్దతు ఇచ్చాను కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తులు దాన్ని వేరే విధంగా డీవియేట్ చేశారు కాబట్టి నాకెందుకు ఈ సమస్య, నేను కూడా తగ్గిపోతే ఆ కాజును రైట్ చేసేది ఎవరు? ఇప్పుడు ఓకే ఏదైనా అంశంలో ఒక ఉద్యమం జరుగుతుంది అంజి గారు. ఓకే అదే ఒక ఉద్యమం మొదలైనప్పుడు ఆ ఉద్యమం ప్రారంభ దశలో 4-5 ఉంటారు కాబట్టి వాళ్ళ భావజాలం ద్వారా లీడ్ చేద్దాం అనుకుంటారు. ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత మీ చేతిలో కూడా ఉండదు. ఏ ఉద్యమైనా కానీ మీ చేతిలో కూడా ఉండదు. అలా ఇంకా అలా పెరిగిపోతుంది. ఎవరి నిర్ణయాలు వారు తీసేసుకుంటారు. ఓకే అది ఎనీ ఉద్యమం రైట్ మన చేతిలో ఉండదు. అది ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్ది. ఉద్యమాల్లో లోపాలు ఉంటాయి, ఉద్యమ నాయకులకి ప్రలోభాలు ఉంటాయి, ఉద్యమ నాయకులు లొంగిపోతారు. ఎన్ని ఉద్యమాలు మనం చూడలేదు? అద్భుతంగా ప్రారంభమయ్యే తర్వాత లొంగిపోయి, తర్వాత ప్రలోభాలు పాలయ్యి, తర్వాత అసలు దేనికోసం వచ్చారో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా పనిచేసి ఆ ఉద్యమం నీచంగా దిగజారిపోయి చాలా జరుగుతాయి. అది నా చేతిలో లేదంటున్నా. ఆ ఉద్యమ నాయకులకి సంబంధించి లేదా ఆ కాజును రైజ్ చేసిన వాళ్ళకి సంబంధించిన ప్రవర్తన బట్టి ఉంటుంది. బట్ యాజ్ ఎ మీడియా కాజుకి నేను సపోర్ట్ చేయాలి, కాజుకి సపోర్ట్ చేశా.